వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ట్రెండీ ఐడియాస్. ఈ విధంగా నేను రాజ్మాని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. రాజ్మాని ముందు కుక్కర్లో వేసి మనం రాత్రి నానేసానండి. రాత్రి ఒక 12 అవర్స్ నానేసిన తర్వాత మనం ఈ విధంగా మార్నింగ్ నేను కుక్కర్లోని ఒక 7 విజిల్స్ దాకా వేయించుకున్నానండి. చాలా గట్టిగా ఉంటుంది. మనం ఒక 5 విజిల్స్ ఆర్ 7 విజిల్స్ వేయించుకుంటే మనకి చాలా మెత్తగా కొంచెం ఉడుకుతుందండి. మనం బఠానీ చూసి ఈ విధంగా మనకి బాగా కుక్ అయిందో లేదో చూసుకొని మనం కుక్కర్లోనే ఒక 5 విజిల్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటాలు 2, ఆనియన్ 1 పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత జీలకర్రతోని ఫస్ట్ తాలింపు పెట్టాలండి. ఇది జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ టమాటాలు పేస్ట్ చేసి గ్రైండర్ కొట్టేయాలండి. అది పేస్ట్ చేశాక మనం ఈ విధంగా జీలకర్ర వేసిన తర్వాత ఈ టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ కలిపి వేసేయడమే. దీంట్లో వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి. చూసారు కదా ఏ విధంగా చేస్తున్నానో. చాలా టేస్టీ హెల్తీగా ఉండే కర్రీ ఏది అంటే రాజ్మానండి. చాలా హెల్తీ, పిల్లలకి మంచి ప్రోటీన్ అంటే రాజ్మా కర్రీ. ఎన్ని చపాతీలు చేసుకున్నా మనకి బిర్యానీతో, చపాతీతోని, కొబ్బరానంతో, దేనితోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీస్, నాన్స్తోని కూడా చాలా బాగుంటుందండి ఈ రాజ్మా కర్రీ. వైట్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీక్కి ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఈ టమాటా పేస్టు, ఉల్లిపాయ టమాటా పేస్ట్ కొంచెం మనకి ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం కారం, తగినంత కారం వేసుకోండి. మీకు తగినంత సాల్ట్ వేసుకొని దాంట్లోని కొంచెం గరం మసాలా పౌడర్, 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, అది నేను చేసిన గరం మసాలా పౌడరు. మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఏదున్నా లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్లేవర్ అవసరం లేదు, లైట్గా వేసుకోవాలి. దీంట్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకోవాలండి. లైట్గా వేసుకోవాలి. తర్వాత మనం కుక్ చేసింది ఒక 5 విజిల్స్ పెట్టుకున్న మన రాజ్మా నుంచి చాలా రకాల రాజ్మాలు ఉంటాయండి. రాజ్మాలో చిన్నది, పెద్ద సైజు కూడా ఉంటుంది. అది నానిన తర్వాత కొంచెం పెద్ద సైజు అవుతుందండి. బాయిల్ చేశాక ఈ విధంగా అవుతుంది. మనం ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఈ పేస్ట్ దీనికి యాడ్ చేసుకోవాలి. మన ప్యాన్లో వేసుకుంటే ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఇది మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం కారం, మీకు సరిపడినంత కారం వేయండి. కొంచెం కారం వేసుకోండి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇది యాడ్ అయిన తర్వాత మనం ఒక్క 5 మినిట్స్ మన దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టుకోవాలండి. ఒక్క 5 మినిట్స్లోనే మనకి బాయిల్డ్ అవుతుంది. మళ్ళీ ఈ మసాలా ఇవన్నీ పట్టడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. దీని మీద మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా గ్రేవీగా ఉంటుంది. దగ్గరికి గ్రేవీ అయ్యేదాకా ఒక్క 5 మినిట్స్ బాయిల్ చేయండి. దాని మీద ఒక్క 5 మినిట్స్ ఉంచాక మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫినిషింగ్ టచ్ లాస్ట్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, ఆ టేస్ట్ పోతుంది. లైట్గా 1/2 స్పూన్ వేసుకున్నాను నేను 1 కప్పు రాజ్మాకి. చూసారు కదండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అది బాయిల్ అయిన దగ్గరికి మనకి ఇలా ఎగురు కూడా చిక్కగా అవుతుంది. ఈ చిక్కగా అయిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉన్న రాజ్మా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. మీరు ప్రిపేర్ చేసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. టేస్టీ అయిన కర్రీ తినండి. చాలా హెల్తీ, పిల్లలకి మంచి హైట్ పెరగడానికి, మంచి బలంగా తయారవ్వాలంటే రాజ్మా వారానికి ఒకసారి చేసుకుంటే మంచి హెల్తీ ప్రోటీన్ కర్రీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండీ ఐడియాస్. Thank you to all for watching my video.